హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటా మిల్ మేకర్ కర్రీ రెసిపీ చేసి చూపిస్తాను. ముందుగా వేడి నీళ్ళు ఒక గిన్నెలో కాగబెట్టుకొని దానిలో మిల్ మేకర్ వేసుకోవాలి. మనకు సరిపడని మిల్ మేకర్ వేసుకోవాలి. ఇవి బాగా వేడి నీళ్ళలో నానాలన్నమాట. ఇవి వేడి నీళ్ళలో నానితే ఉబ్బి మెత్తగా అవుతాయి. మనం డైరెక్ట్గా వేస్తే గట్టిగా అయిపోతాయి, బాగోదు కూర, టేస్ట్ బాగోదు. ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని దీనిలో నానబెట్టుకుంటే బాగుంటుంది కర్రీ. 2 ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు, కొంచెం ఎర్రగా వేగినాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని తిప్పుకోవాలి. ఉల్లిపాయలను తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలను ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉంచాను. 4 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉల్లిపాయలు వేగినాయి, ఉల్లిపాయలు ఎర్రగాయి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు దీనిలో వేసుకోవాలి. తిప్పాలి. ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని నానిపోయినాయి ఇప్పుడు పిండాలి. పిండేసి వాటర్ లేకుండా దీనిలో వేసుకోవాలి. ఇట్లా పిండేసి వేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకొని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి. మిల్ మేకర్ ముక్కలు కూడా మగ్గిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పాలి. సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే తగినంత వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. అల్లం పేస్ట్ వేసుకుని 5 నిమిషాలకి ఇట్లా నూనె పైకి రావాలి. అప్పుడు కారం వేసుకున్నాం. సరే, తగినంత కారం. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నా. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఒకసారి బాగా తిప్పాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టు. ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక ఒక గ్లాసులో వేడిగా ఉండాలి, చల్లనీళ్ళు పోయొద్దు. ఎప్పుడైనా కూరలో వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటే కూర టేస్ట్ మారదు, అలానే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నీళ్ళు పోయాలి అనుకునే కూరలో ప్రతి ఒక్క కూరలో ఒకసారి వేడి నీళ్ళు పోసి చూడండి, కూర చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మారదు, అలానే ఉంటుంది, బాగుంటుంది. నేను ప్రతి ఒక్క కూరలో వేడి నీళ్ళే వేస్తాను. మనకి గ్రేవీగా కావాలనుకున్న కూరలో నేను వేడి నీళ్ళే వేస్తాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. దగ్గరకు వచ్చిందండి, కర్రీ అయిపోయింది. లాస్ట్లో గరం మసాలా, గరం మసాలా తగినంత, 2 తెల్లుల్లిపాయలు దంచేసి వేసుకోవాలి. అయిపోయిందండి టమాటా మిల్ మేకర్ కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది.
ఒకసారి ఇలా ట్రై చేయండి.